చెడుతనమును విసర్జించువాడు న్యాయము జరగపోవుట యెహోవా చూచెను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడిన కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఎందుకంటే మానవులు నాశనానికి ఎప్పుడైతే నిర్దేశింపబడినారో, అంటే దేవుడి ఇక్కడ మనం చూస్తున్నాం, నా వైపు చూడాలి. చివరగా ఆయన పరలోకములో ఉన్నాడు. పరలోక మహిమను ఎందుకు విడిచిపెట్టాడో తన కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన శక్తిని ఎందుకు విడిచిపెట్టాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పరలోక రాజ్యములో తన మహిమను ఎందుకు విడిచిపెట్టాడంటే, ఆయన భూలోకములో చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంట? దరిద్రులుగా ఉన్నారు. ఇలాగ మనం చూస్తాం, వరుస వాయు లేకుండా ప్రజలు ఏ విధంగా, ముసలోడు ముతగోడు అని లేకుండా ఏ విధంగా వెచ్చలవిడిగా ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ఎట్లాంటివన్నీ కూడా ఆకాశం నుండి చూసి ఈ ప్రజలు బహుగా చెడిపోతూ ఉన్నారు. వీరి యొక్క స్థితి నాశనానికి వెళ్ళిపోతూ ఉంది. వీరు నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడే ఉండి ఈ సంతోషాన్ని సుఖాన్ని అనుభవిస్తే నేను సృష్టించిన ప్రజలందరూ కూడా ఒకరోజు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? నాశనం అయిపోతారు. కాబట్టి నాశనం అయిపోతారు. కాబట్టి నేను నా స్థితిని విడిచిపెట్టి ఒక పేదవాడిగా వాళ్ళలోకి నేను వెళ్ళాలి. కాబట్టి అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకున్న ఆస్తిని విడిచిపెట్టాడు, తనకున్న అంతస్తుని విడిచిపెట్టాడు, తనకున్న సౌకర్యాన్ని విడిచిపెట్టాడు. అన్నీ కూడా విడిచిపెట్టి ఒక నిరుపేదగా మన మధ్యలోకి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన అనేకమైన మంచిని బోధించి చివరికి తన రక్తాన్ని మన కోసం దారపోశాడు. అంటే ఆయన సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకున్నట్లయితే మనము కూడా నశించిపోయే వారిలో ప్రియమైన వాళ్ళం. కాబట్టి అందుకనే నువ్వు సౌకర్యవంతమైన జీవితాన్ని కేవలం నీ కొరకు, నీ కుటుంబం కొరకు బ్రతుక్కో. ప్రియా సహోదరి సహోదరుడా, నా తమ్ముడు బాగోవాలి, నా అక్క బాగోవాలి, నా స్నేహితుడు బాగోవాలని మనం బ్రతకాలి. ప్రియమైన వాళ్ళ కొంతమంది ఫ్యామిలీస్ మనం చూస్తే, కొన్ని క్యాస్ట్లో మనం చూస్తే, ఎవరైనా వారి క్యాస్ట్లో ఎవరైనా కొంత దరిద్రత కలిగి ఉంటే ఆ బాగున్నవాడు వాళ్ళందరికీ ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. వాడు కూడా లిఫ్ట్ ఇస్తారు. కానీ మనం ఎలా ఉంటామంటే, సముద్రవాన్ని ఒక ఆయన 2 బకెట్లు పట్టుకెళ్ళి ఆ 2 బకెట్లు అక్కడ గుమ్మరించాడంట. గుమ్మరిస్తే ఆ గుమ్మరించిన అవి ఏంటవి? పీతలు. అవి బ్రతకాలంటే సముద్రంలోకి వెళ్ళాలి. ఒక పీత అలా సముద్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఇంకొక పీత దాన్ని వెనక్కి లాగుతుందని, దాన్ని లాగుతుంటే ఇంకొక పీత దాన్ని వెనక్కి లాగుతుందంట. అంటే ఇవన్నీ కూడా నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోవాలి, నేను నాశనం అయిపోతే నువ్వు నాశనం అయిపోవాలి. కాబట్టి నేను